అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాటలకు చెక్ పెట్టాలని వైసీపీ భావిస్తోంది. షర్మిల నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు నిలదీస్తున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనకు మించి షర్మిల నుంచి దాడి ఎదురవుతుండటంతో వైసీపీ అప్రమత్తమవుతుంది. ఈ క్రమంలో షర్మిలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆమె విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీలో ఆవేశపూరిత నేతలను కట్టడి చేసి పెద్దరికం చూపే నాయకులను తెరపైకి తెస్తోంది. వారితోనే షర్మిలకు కౌంటర్ అటాక్ చేయిస్తోంది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కమెంట్స్ ను తిప్పికొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని, విభజన హామీలు పరిష్కరించలేదని, అటువంటి పార్టీలో చేరిన షర్మిల తమను ప్రశ్నించేదేంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఏపీకి పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీపై వైసీపీ విరుచుకుపడుతోంది. ఎక్కడా షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా రాష్ట్ర విభజన హామీల చుట్టూ వైసీపీ ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం ముమ్మాటికి వ్యూహాత్మకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు షర్మిల విషయంలో వైసీపీ నేతల స్పందన చూస్తుంటే హైకమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. షర్మిలకు కౌంటర్ అటాక్ ఇచ్చే బాధ్యతలను సీనియర్ నేతలు మాత్రమే తీసుకోవడం గుర్తించాల్సిన అంశం. వైసీపీపై కానీ, అధినేత జగన్పై కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వైసీపీలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు స్పందించడం ఆనవాయితీ. ఇక రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలైతే అధినేతపై ఈగవాలనివ్వరు. కానీ షర్మిల విషయంలో వీరెవరూ నోరు మెదపడం లేదు. ఈ విషయంలో వారికి స్పష్టమైన ఆదేశాలున్నట్లు సమాచారం. షర్మిల విషయంలో పార్టీలోని కొద్ది మంది నేతలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చామని, మొత్తానికైతే షర్మిల విషయంలో వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మున్ముందు ఈ పరిస్థితి ఉంటుందో లేదో చూడాలి.